ఈరోజు మనం టాపిక్ వచ్చేసరికి డిహెచ్సిపి. సో ఫస్ట్ వాట్ ఈస్ డిహెచ్సిపి అనేది చూసినట్టయితే డిహెచ్సిపి మీన్స్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటి అని చూసినట్టయితే, సో ప్రతి ఒక్క సిస్టమ్కి మనం ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే త్రూ ఐపీ అడ్రస్సే కమ్యూనికేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఒక సర్వర్ అనుకోండి, లేదా ఒక సిస్టమ్ అనుకోండి. సో అలా నెట్వర్క్లో నా దగ్గర కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా నాకు ఒక ల్యాన్ నెట్వర్క్లో కానీ లేదంటే ఒక నెట్వర్క్లో ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి. సో ఇలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మనం కంప్లీట్గా ఇవన్నీ కూడా ఒక స్విచ్ కానీ హబ్ కానీ మనం కనెక్ట్ చేసి ఉంచుకుంటాం. ఒక హబ్ కానీ స్విచ్ కానీ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ హబ్ ఆర్ స్విచ్ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఏవైతే డివైజెస్ ఉన్నాయో ఈ డివైజెస్ అన్నిటికీ మనం ఏం చేస్తాము, ఐపీ అడ్రస్ ద్వారా మాత్రమే ఇవన్నీ కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఐపీ అడ్రస్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. సో అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ కదా. సో ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనం కనెక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మన సిస్టంలో ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్తో ఐపీ అడ్రస్తో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ సిస్టమ్స్ అన్నీ ఐపీ అడ్రస్ మనం మాన్యువల్గా అసైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో నేను ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేసుకుంటాను, లైక్ 192.168.100.1 అని. ఓకే, ఇది ఈ సిస్టంలో నేను అసైన్ చేసినటువంటి ఐపీ అడ్రస్ అనమాట. సో అలాగే సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది, అప్పుడు 255.255.255 సబ్నెట్ మాస్క్ అవుతుంది, .0. సో ఇది సబ్నెట్ మాస్క్ అవుతుంది. ఓకే, సో ఇలాగే నేను ఒక్కొక్క సిస్టంలో ఏం చేయాలి, ఈ సిస్టంలో 2 ఇవ్వాలి, 3, 4, 5 ఇలా డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ అనేవి అసైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మన దగ్గర లిమిటెడ్ కంప్యూటర్స్ ఉంటే మనం మాన్యువల్గా అసైన్ చేస్తాం. కానీ 100 కంప్యూటర్స్ ఉన్నాయి, లేదా మోర్ దెన్ 100 ఉన్నాయి, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్, లార్జ్ నెట్వర్క్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మనం ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయలేం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక సర్వీస్ యూజ్ చేసి మనం చేయాల్సిన పని సర్వర్తో చేయించాలన్నమాట. ఓకే, సో అదే డిహెచ్సిపి సర్వర్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం తీసుకునేటువంటి సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ని మనం డిహెచ్సిపి సర్వర్ అంటాం. ఏమంటాం? డిహెచ్సిపి సర్వర్. ఓకే, సో డిహెచ్సిపి సర్వర్ అంటే అర్థం ఏంటి? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఈ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు డైనమిక్ అంటే చేంజబుల్, హోస్ట్ అంటే మన డివైస్. సో కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, ఒక ప్రోటోకాల్ని కాన్ఫిగర్ చేయాలి. సో ఏ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేస్తాము అంటే, మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసే ప్రోటోకాల్ ఐపీ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో అయితే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని తీసుకున్నట్టయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నా దగ్గర ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిహెచ్సిపి సర్వర్. సో ఇప్పుడు డిహెచ్సిపి క్లయింట్ ఉంది. క్లయింట్ ఉన్నప్పుడు సో ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయాలంటే ఎలా అవుతుందంటే, ఫస్ట్ నాకేమవుతుందంటే, ఇలా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు, సో ఇదేమో సర్వర్, ఇది క్లయింట్. ఓకే, సర్వర్ నేను ఒక కలర్తో చూపిస్తాను, క్లయింట్ ఒక కలర్తో చూపిస్తాను. చూడండి, సో ఇది సర్వర్ అనుకోండి, ఇది క్లయింట్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సర్వర్లో ఐపీ అడ్రస్ ఉంది, క్లయింట్లో ఐపీ అడ్రస్ లేదు, కానీ నెట్వర్క్లో కనెక్ట్ చేసేసాం. ఇలాగా నెట్వర్క్లో కనెక్ట్ చేసిన తర్వాత ఈ సిస్టమ్కి ఐపీ అడ్రస్ కావాలి. సో అందుకని ఐపీ అడ్రస్ కావాలి కాబట్టి సో ఇది ఫస్ట్ తన సిస్టంలో ఐపీ అడ్రస్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఐపీ అడ్రస్ లేదు. సో ఐపీ అడ్రస్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఐపీ అడ్రస్ కోసం సెర్చ్ చేసుకుంటుంది, అంటే ఫస్ట్ డిస్కవర్ చేస్తుంది. సో దాన్ని మనం డిస్కవర్ అంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ డిస్కవర్ జరుగుతుంది. సో డిస్కవర్ జరిగితే ఏమవుతుంది, అక్కడ ఐపీ అడ్రస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ సర్వర్ ఐడెంటిఫై అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సర్వర్ ఐడెంటిఫై అయ్యి సో ఇక్కడ ఐపీ అడ్రసెస్ మనం కాన్ఫిగర్ చేసి పెడతాం. మనకు 100 కావాలంటే 100, 200 కావాలంటే 200 ఐపీస్ కాన్ఫిగర్ చేసి పెట్టామన్నమాట. సో అలా కాన్ఫిగర్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ
ఇక్కడ ఆఫర్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆఫర్ చేస్తుంది. సర్వర్ నా దగ్గర ఐపీ అడ్రసెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆఫర్ చేస్తుంది. దీన్ని ఆఫర్ అంటాం. ఓకే, సో ఫస్ట్ డిస్కవర్ జరుగుతుంది, ఆ తర్వాత ఆఫర్ జరుగుతుంది. సో ఇది ఆఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఐపీ అడ్రసెస్ అవైలబుల్ వన్ ఉంది. సో కాబట్టి ప్రీవియస్ సో ఇక్కడ చూసారు కదా, ఒక ఐపీ ఒక డోరా ప్రాసెస్ లో మనకి డిస్కవర్ రిక్వెస్ట్ డిస్కవర్ ఆఫర్ రిక్వెస్ట్ అసైన్ ద్వారా క్లయింట్ కి ఐపీ అడ్రస్ అసైన్ అయితే, సో ఇక్కడ మన సర్వర్ నుంచి మన సర్వర్ లో ఉన్నటువంటి 1 to 254 ఐపీ అడ్రస్ లో ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయిపోతూ ఉంటుంది ఇలాగా. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, గో టు ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, కాన్ఫిగ్ యువర్ సర్వర్ విజార్డ్. ఓకే, కాన్ఫిగ్ యువర్ సర్వర్ విజార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కాన్ఫిగ్ యువర్ సర్వర్ విజార్డ్ అనే ఆప్షన్ ద్వారా నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది, ఇన్స్టాల్ ఆల్ మోడెమ్స్ అండ్ నెట్వర్క్ కార్డ్స్. అంటే ప్రైమరీగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏ సర్వీస్ ఇన్స్టాల్ చేయాలో ఆ సర్వీస్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర యాక్టివ్ డైరెక్టరీ, డిఎన్ఎస్ రెండు సర్వీసెస్ కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు నేను డిహెచ్సిపి కాన్ఫిగర్ చేస్తున్నాను. సో డిహెచ్సిపి సెలెక్ట్ డిహెచ్సిపి సర్వర్. సో డిహెచ్సిపి సర్వర్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్స్టాల్ డిహెచ్సిపి సర్వర్, రన్ ద న్యూ స్కోప్ విజార్డ్. నెక్స్ట్. సో చూడండి, ఇప్పుడు సర్వీస్ ఇన్స్టాల్ అవుతుంది. సర్వీస్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు సిడి కావాలి.
ఓకే, సిడి ఉంటే ఫైల్ కాపీ అవుతుంది అనమాట. చూడండి, ఫైల్స్ కాపీ అవుతుంది. ఇన్ కేస్ రిక్వైర్డ్ ఫైల్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ఓఎస్ డిస్క్ ఇక్కడ ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి సిస్టంలో. సో కాన్ఫిగర్ అయిపోయింది, కాన్ఫిగర్ అయింది చూడండి. వెల్కమ్ టు ద న్యూ స్కోప్ విజార్డ్. కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఒక స్కోప్ క్రియేట్ చేయాలి. ఇన్ వెల్కమ్ టు ద న్యూ స్కోప్ విజార్డ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ స్కోప్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మై నెట్వర్క్. సో మై నెట్వర్క్. డిస్క్రిప్షన్ ఎక్కడ చేస్తున్నాం మనం, హెడ్ ఆఫీస్లో చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్. నెక్స్ట్, ఇక్కడ స్టార్టింగ్ ఐపీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 192.168.100.1. సో ఇక్కడ నుంచి మనం 192.168.100.254 ఇక్కడ వరకు ఐపీ అడ్రసెస్ అనేవి ఇవ్వాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ సో 1 నుంచి 254 వరకు ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ ఇచ్చాం. సో మన నెట్వర్క్ లో 254 సిస్టమ్స్ కి ఈ సర్వర్ నుంచి ఐపీ అడ్రసెస్ అసైన్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ యాడ్ ఎక్స్క్లూజన్స్ అంటే అర్థం ఏంటంటే, ఈ 1 to 254 లో 1 ఆల్రెడీ మన సిస్టమ్కి ఉంది, అది ఇవ్వకూడదు. ఎందుకని, మనం మాన్యువల్ గా అసైన్ చేసుకున్నాం. అదేవిధంగా నేను సెలెక్టెడ్ కంప్యూటర్స్కి నేను మాన్యువల్గా ఐపీ అడ్రస్ ఇవ్వాలి అనుకుంటే, ఈ 1 to 254 లో నుంచి ఏ ఐపీ అడ్రసెస్ అయితే నేను మాన్యువల్గా ఇవ్వాలనుకున్నానో ఆ ఐపీ రేంజ్ ఇక్కడ ఇవ్వాలి. అంటే అవి ఇక సర్వర్ ప్రొవైడ్ చేయదు అనమాట, మనం మాన్యువల్గా అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.100.1 నుంచి నేను ఒక 10 ఐపీస్ రిజర్వ్ చేసుకుంటున్నాను. సో 192.168.100.10 అంటే ఈ 1 to 10 అనేది మనం మాన్యువల్గా ఇవ్వాలి, సర్వర్ ప్రొవైడ్ చేయదు ఇంకా. ఓకే, సో యాడ్. సో 1 ఆల్రెడీ ఈ సిస్టమ్కి ఉంది, నేను 2 కావాలంటే ఇంకొక సర్వర్ ఏదైనా పెట్టుకుని దానికి 2 ఇస్తాను. అలా ఒక 10 ఐపీస్ నేను పెట్టుకున్నాను అంటే రిమైనింగ్ 244 ఐపీస్ మాత్రమే సర్వర్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అది కూడా ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తుంది, 1 to 10 నేను బ్లాక్ చేసుకున్నాను కాబట్టి 11 to 254 ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ లీజ్ డ్యూరేషన్ బై డిఫాల్ట్గా ఇప్పుడు నేను ఆన్ చేశాను సిస్టమ్, నాకు ఒక ఐపీ అడ్రస్ అసైన్ అయింది ఈ సర్వర్ నుంచి. అసైన్ అయిన తర్వాత ఆ ఐపీ అడ్రస్ ఎన్ని రోజులు ఉండాలి అంటే, బై డిఫాల్ట్గా 8 days అనేది ఐపీ అడ్రస్ ఉంటుంది. 8 days ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. 8 days తర్వాత అగైన్ 9th day నేను సిస్టమ్ ఆన్ చేశానంటే, ఫస్ట్ ఏ సిస్టమ్ ఆన్ అవుతుందో మళ్ళీ ఆ సిస్టమ్కి ఫస్ట్ ఐపీ అడ్రస్ అసైన్ అయిపోతుంది. అలా ఇక్కడ లీజ్ డ్యూరేషన్ మనకి ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్ఫిగర్ డిహెచ్సిపి ఆప్షన్. డిహెచ్సిపి ఆప్షన్స్ ఏంటంటే లైక్ డిఎన్ఎస్ అడ్రస్, విన్స్ అడ్రస్, గేట్వే అడ్రస్. ఈ 3 అడ్రసెస్ కూడా మనం కాన్ఫిగర్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఎస్ సెలెక్ట్ చేయాలి. లేదు మన నెట్వర్క్లో డొమైన్ లేదు, విన్స్ లేదు, ఓకే, రూటర్ లేదనుకోండి, ఇక్కడ నో పెట్టుకోవచ్చు. బట్ ప్రతి నెట్వర్క్లోనూ యాక్టివ్ డైరెక్టరీ ఉంటే ఖచ్చితంగా డిఎన్ఎస్ ఉంటుంది. ఓకే, సో డొమైన్ ఎప్పుడు చేస్తాం, లార్జ్ నెట్వర్క్స్లో చేస్తాం, అంటే ఖచ్చితంగా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి కాబట్టి రూటర్ అడ్రస్ కూడా, గేట్వే కూడా ఉంటుంది. సో కాబట్టి ఎస్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ దీస్ ఆప్షన్స్ నౌ. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఫస్ట్ చూడండి, రూటర్ డిఫాల్ట్ గేట్వే. సో రూటర్ అడ్రస్ ఒకటి ఉంది. సో అంటే మన నెట్వర్క్లో రూటర్ ఏ అడ్రస్తో అయితే ఉందో ఆ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 192.168.100.1 ఇస్తున్నాను. సో ఇది రూటర్ అనుకుంటాను నేను. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీ ఉంది కాబట్టి ఇక్కడ మనం యాక్టివ్ డైరెక్టరీ నేమ్ ఏంటో ఇక్కడ ఇచ్చేస్తే అడ్రస్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్టివ్ డైరెక్టరీ ఏంటి, google.com. రిజాల్వ్ చేయండి, ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఇది యాడ్ చేయండి. నెక్స్ట్, సో డిఎన్ఎస్ ఇచ్చాం కాబట్టి విన్స్ ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఎస్ ఐ వాంట్ టు యాక్టివ్ స్కోప్. ఇప్పుడు ఈ స్కోప్ ఇచ్చిన తర్వాత యాక్టివ్ చేయాలి. దీన్ని యాక్టివ్ చేస్తేనే క్లయింట్కి అసైన్ అవుతుంది. నెక్స్ట్, ఫినిష్. సో ఫినిష్ చేస్తాను. ఇప్పుడు చూడండి, టూల్స్లోకి వెళ్ళి డిహెచ్సిపి ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఆథరైజ్ క్లిక్ చేయండి, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. స్కోప్ క్లిక్ చేయండి. స్కోప్లో అడ్రస్ పూల్లో మనం ఇచ్చిన ఐపీ అడ్రసెస్ ఉంటాయి 1 to 254. అందులో 1 to 10 అనేది మనం అసైన్ అవ్వవు.
ఓకే. సో లీజ్ ఇక్కడ మనం ఏ సిస్టమ్ ఇప్పుడు నెట్వర్క్లో ఏదైనా సిస్టమ్ ఆన్ చేసామనుకోండి, ఆ సిస్టమ్కి ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది, ఆ అడ్రస్ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇది డిహెచ్సిపి కాన్ఫిగరేషన్. సో ఇలా ప్రాక్టికల్గా మనం డిహెచ్సిపి అనేది చేయాలి. సో ఇది డిహెచ్సిపి, దట్స్ ఇట్.